ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 47 మంది పేదలకు 49,37,357 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని వారికి సీఎం సహాయ నిధి సంజీవనిలా నిలుస్తోందన్నారు. పరిస్థితి బాగాలేక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే ఏడాదిన్నర కాలంలో 183 మందికి 2,15,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి చెప్పారు. ఈరోజు నెల్లూరు సిటీలో ఒక 47 మందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. చెక్స్ అవి 49,37,357 రూపాయలు. మొత్తం 47 మందికి. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ బిల్స్ని సబ్మిట్ చేస్తే సీఎం గారు పంపిస్తే సీఎం గారు వాటిని పరిశీలించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే ఇంతవరకు 183 మందికి ఇచ్చాం. 183 మందికి. నిన్నటి వరకు 136 మందికి ఇచ్చాం. ఈ ఒక్కరోజే 47, మొత్తం వచ్చి 183. మొత్తం తీసుకుంటే ఇంతవరకు 2,15,00,000 రూపాయలు, 2,15,00,000 రూపాయలు విలువైన సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది పేదలు నిరుపేదలకు ప్రైవేట్ హాస్పిటల్స్లో అట్లా చూపించుకున్న వారి యొక్క బిల్స్ని సబ్మిట్ చేస్తే వాటిని స్క్రూటినైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు జరుగుతుంది. సీఎం రిలీఫ్ అంటేనే ఈ యొక్క హెల్త్ బాగలేని వాళ్ళు చేసుకునే దానికి ఇది ఒక పెద్ద రిలీఫ్. ఇటువంటి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి గారు మరోసారి నెల్లూరు ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.